ఏపీలో టీడీఆర్ బాండ్ల స్కామ్ పై సిఐడి విచారణకు ఆదేశించే అవకాశం ఉంది. తణుకులో టీడీఆర్ స్కామ్ పై ఏసీబీ ఇచ్చిన నివేదికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి నారాయణ. స్కామ్ జరిగిన తీరును ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కుంభకోణంపై లోతుగా విచారణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సిఐడి విచారణకు ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తోంది కూటమి సర్కార్. సిఐడి విచారణకు ఇస్తేనే టీడీఆర్ స్కామ్లో అసలు సూత్రధారులు ఎవరు అనేది తెలుస్తుందని భావిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో మాజీ మంత్రి కారుమూరుపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారం కోర్టులో ఉండడంతో లీగల్ ఒపీనియన్ తీసుకుంటోంది ప్రభుత్వం. తణుకు మున్సిపాలిటీలో 754 కోట్ల రూపాయల మేర బాండ్లు జారీ చేసినట్టు గుర్తించింది ఏసీబీ. మొత్తం 691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు చెప్తోంది. బాండ్ల జారీకి అనుసరించిన విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు. స్థల సేకరణ సమయంలో ఎకరాలను గుర్తించి బాండ్ల జారీలో మాత్రం చదరపు గజాల్లో స్థలం లెక్కించినట్టుగా చూపించారని ఆరోపిస్తున్నారు. ఎకరా 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీలో ఎకరా 10 కోట్లు విలువ చూపారని నివేదికనిచ్చారు ఏసీబీ అధికారులు.